అజమాక్షరం అద్వైతమనంతం ధ్యాయంతి బ్రహ్మపరం శాంతం నహి రే నహి శంకా కాచితు నహి రే నహి శంకా కాచితు నహి రే నహి శంకా అజమాక్షరం అద్వైతమనంతం అజమాక్షరం అద్వైతమనంతం ధ్యాయంతి బ్రహ్మపరం శాంతం నహి రే నహి శంకా ఏ త్యజంతి బహూతర పరితాపం ఏ త్యజంతి బహూతర పరితాపం ఏ భజంతి సచిసుఖరూపం నహి రే నహి శంకా పరమహంస గురు బణితం గీతం పరమహంస గురు బణితం గీతం ఏ పఠంతి నిగమార్థ సమేతం నహి రే నహి శంకా కాచితు నహి రే నహి శంకా కాచితు నహి రే నహి శంకా అర్జున ఉవాచ కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హౌ అరిసూదన గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయు యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే దార్తరాష్ట్రాః కార్పణ్యదోషః అపహతః స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్తు యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం సంజయ ఉవాచ ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశః పరంతప నయోచ్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషేదంతమిదం వచః కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హౌ అరిసూదన. అర్జునుడు ఇంకా తన ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. ప్రథమాధ్యాయంలో అనేక ధర్మ సూక్ష్మాలు కృష్ణ భగవానుల వారికి చక్కగా బోధించడం జరిగింది. కృష్ణ భగవానుల వారికి అర్జునుల వారు
ధర్మ సూక్ష్మాలని బోధించాడు. కొంతమంది పుణ్యాత్ములు ఫోన్లు చేస్తారు, ఇక వాళ్ళు చెబుతూ ఉంటారు, నేనైతే వింటూనే ఉంటాను. శాస్త్రం అంతా వాళ్ళు చెప్తూ ఉంటే వింటూ ఉంటాను. ఏం చేయాలి, పెద్దవాళ్ళు కాదంటే నొచ్చుకుంటారు కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా బోధించే విధానంగా చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నాకు కూడా ఇలాగా జ్ఞానోపదేశాలు మహాత్ములు పుణ్యాత్ములు నాకు బోధిస్తూ ఉన్నటువంటి విధానం. ఎట్లా అంటే కృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురు ఆయన విషయంలో జగద్గురువుగా పేరుగాంచాడు. సమస్త మునులు ఋషులు జ్ఞానులందరూ కూడా ఆయన్నే సేవించి తరించే విధానముగా ఉన్నారు. మరి ఈ ప్రకారంగా ఉన్నటువంటి దివ్యమూర్తి ముందు అర్జునుడు తన యొక్క నీతి శాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని అన్నిటినీ కూడా స్వామివారికి ఆయన ప్రబోధింపజేస్తున్నాడు అని చెప్పనంటే ఆయన దృష్టిలో ఆ కృష్ణ భగవానుడు ఎంత అజ్ఞానంలో ఉన్నాడనే విషయాన్ని మనం గమనించవచ్చు. సర్వస్య శాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ వేదైశ్య సర్వైరహమేవ వేద్య. పరమాత్మ అంటాడు గీతలో, సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వై అహం వేద వేద్య. లోకానికి సమస్త వేదాలని అందించింది ఆయన. వేదాంతకృతో వేదాంత శాస్త్రాన్ని ఇచ్చింది ఆయన సర్వేశ్వరుడు. సకల శాస్త్రాలకు మూల పురుషుడై సకల శాస్త్ర ప్రబోధకుడై ఉన్నటువంటి కృష్ణ పరమాత్మనే మరి శిష్యుడిగా తీసుకుని, ఆయన తెలియదు, అజ్ఞానంతో ఉన్నాడు, ఆయన చెప్తే తప్ప ఆయన మారడు, ఆయన మారితే తప్ప మరి ఈ యుద్ధం ఆగిపోదు అనేటువంటి భావన అర్జునుడు అన్నమాట. కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి దివ్యమూర్తుల దివ్యత్వాన్ని తెలుసుకోవడం అని చెప్పంటే కూడా దానికి ఎంతో దివ్య దృష్టి ఉండాలి, దివ్య జ్ఞానం ఉండాలి. ఆ దివ్య జ్ఞానం ఉన్నటువంటి వారు మాత్రమే ఎదురుగా ఉన్నటువంటి వారి యొక్క దివ్యత్వాన్ని గుర్తించగలిగే విధానం ఉంటుంది. రాసు యాగం చేస్తూ ఉన్నప్పుడు మరి పాండవులు భీష్ముడిని కోరారు, నాయనా మీరు పెద్దవారు, కురువృద్ధులు మీరు, అందుచేత ఈ యొక్క సందర్భంలో మిమ్మల్ని పెద్దగా భావించి అగ్రతాంబూలం ఇచ్చి మీకు సత్కరించుకోవాలి, మిమ్మల్ని మేము సేవించుకోవాలి, రండి, మీరు ఆ యొక్క ఆసనాన్ని అధిష్ఠించండి, మేమంతా కూడా నిన్ను సేవించుకుంటామని చెప్పనంటే నాకు ఆ యోగ్యత లేదు అన్నాడు భీష్ముడు. తర్వాత అనుకున్నారు, సరే మరి ఉన్నారు కదా ద్రోణాచార్యుల వారు, సగమస్త రాజన్య లోకానికి ఆయన గురువు, విలు విద్య నేర్పింది ఆయన, అందుచేత ఆయన్నే మనం గొప్పగా భావించి ఆయన సేవించుకుందామని చెప్పేసి అని మరి ఆ విధముగా అంతమందిలో కూడా పెద్దగా భావించి ఆయన సేవించుకునే విధానముగా వేడుకొనగా చెప్పాడు ద్రోణాచార్యుల వారు, నాకంత యోగ్యత లేదే అన్నాడు. భీష్ముడే తన యోగ్యతలు గుర్తించి తప్పుకున్న తర్వాత ఇక నేను వస్తాను ఆయన కాబట్టి అంత తగిన వాడిని కాదు, నాకు అంత యోగ్యత లేదు అని చెప్పేసి అని ద్రోణుడు కూడా చెప్పేశాడు. ఆ తర్వాత మరి వేదవ్యాసుల వారు ఈ సమస్త శాస్త్రాలకు మూల పురుషుడు, యోగేశ్వరుడు, యోగేశ్వరుడు, ముని, తాపసి కనుక మరి అలాంటి మహాత్ముడిని సేవించుకుంటే ధన్యం అవుతామని చెప్పానని స్వామి మీరన్నా రండి అగ్రస్థానంలో కూర్చోండి, కనుక మిమ్మల్ని మేము సేవించుకుంటాం, అగ్రతాంబూలాన్ని ఇచ్చి ఆరాధించుకుంటాం అని చెప్పనంటే అప్పుడు చెప్పాడు వేదవ్యాసుల వారు, నేను కూడా తగనయ్యా అని చెప్పి అన్నాడు, నాకు అంత యోగ్యత లేదని చెప్పి అన్నాడు. మరి మీలాంటి పెద్ద వాళ్ళకి యోగ్యత లేదని చెప్పి చెబుతూ ఉంటే ఈ సదస్సులో అంత యోగ్యత ఉన్నటువంటి ఎవరున్నారు? ఇంక మిగతా ఉంటే కౌరవులు ఉన్నారు, మిగతా ఇంకా అనేక మంది ఉన్నారు, రాజన్య లోకం ఉన్నది. కాబట్టి కురువృద్ధుడే ఉన్నటువంటి యొక్క నీవు కానీ, ద్రోణాచార్యుల వారు కానీ, వేదవ్యాసుల వారు కానీ మరి మీరే యోగ్యత లేదని చెప్పిన భావంగా మాట్లాడుతూ ఉంటే
ఇంకెవరు ఇక్కడ అని చెప్పి అన్నప్పుడు ముగ్గురు కూడా చెప్పారు, అయ్యా మా ఎదురుగా ఉన్నటువంటి కృష్ణ భగవానుల వారు, ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణుని యొక్క అవతారం అని చెప్పని కృష్ణ భగవానుల వారి యొక్క దివ్యత్వాన్ని వాళ్ళు గుర్తించి ఆయన్ని పెద్దగా చేసి సేవించిన విధానం. అందుచేత ఒక దివ్యత్వాన్ని గుర్తించాలని చెప్పనంటే ఆ గుర్తించగలిగే వ్యక్తిలో కూడా దివ్యత్వం ఉండాలి. అది లేనట్లయితే ఎదుటి వాళ్ళని అల్పత్వముగా భావించి వాళ్ళని తలంచే విధానాలు ఉంటాయి. అవి మనం గమనిస్తూ ఉంటాం లోకంలో కూడా. అందుచేత ఏమిటని చెప్పనంటే మరి వాళ్ళలో పరిపక్వత లేని కారణంగా అని అర్థం. కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క మాట పూర్ణముగా తీసుకుని స్వామి మీరు చెప్పండి నేను పాటిస్తాను అనే విధానంగా ముఖ్యంగా రావాలి. ఆ భావం రావటం లేదే. ఎంత మందలించినా కూడా ఏమి క్లైభ్యం ఆస్మగమఃపార్థానైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప అని ప్రకారం మందలించినప్పటికీ కూడా ఇంకా ఆయన రెచ్చిపోయి కథం అని ప్రశ్న వేస్తూ ఉన్నాయి. కథం ఎట్లాగాయా అటు చెబుతూ ఉన్నావు అనేటువంటి విధానముగా ప్రశ్నించేటువంటి యొక్క వానికి ఏమన్నా జ్ఞానబోధ చేసే అవకాశం ఉంటుందా? జ్ఞానబోధకు అర్హుడు ఎప్పుడవుతాడు? ఒక పరిపక్వత వ్యక్తిలో రావాలి. అది రానప్పుడు ఒకవేళ చెప్పినా కానీ ఏమంటాడంటే చెప్పావలేవయ్యా మాకు తెలీదా అంటాడు. కాబట్టి మహాత్ములు కూడా తమ వద్దకు వచ్చేటువంటి వాళ్ళని గమనిస్తారు, యోగ్యతలను గమనిస్తారు. ఆ గమనించిన విధానం నుంచే మరి వాళ్ళు మహాత్ములు చెప్పే విధానం చేస్తారు. అందువల్లనే పరీక్షించే విధానం, శిష్యుల్ని గురువులు పరీక్షిస్తారు. మనం చూస్తాం కదా ఇది ప్రశ్నోపనిషత్తులో సంవత్సరత అని చెప్పి అన్నాడు. సంవత్సర కాలం పాటు మీరు ఉండండియా ఆశ్రమంలో, ఆశ్రమ సేవ చేసుకోండి. ఎన్నో పనులు ఉంటాయి ఆశ్రమంలో. గోవుల్ని మేపాలి, గోవు యొక్క పాలు పిండాలి, యజ్ఞం వాటికల గాడ సమితలు తేవాలి, ఆ చెట్లకు నీళ్లు పోయాలి, పూలు కోసుకురావాలి. ఇలాంటి చాలా పనులు ఆశ్రమంలో ఉంటాయి. కనుక మీరు ఆశ్రమంలో సంవత్సర కాలం పాటు ఉన్నట్లయితే ఆ తర్వాత మీ యోగ్యతలు ఏమిటో, మీ యొక్క వినయ విధేయతలు ఏమిటో, మీ నడవడికలు ఏమిటో, మీ యొక్క స్వభావాలు ఏమిటో మాకు అర్థం అవుతాయి. కాబట్టి అప్పుడు మీకు చెప్పే విధానం అనేటువంటిది ఉంటుందనేటువంటిది మనకి ప్రశ్నోపనిషత్తులో వచ్చే విధానం. కాబట్టి ఎదుటి వ్యక్తి ఒక మార్పు చెందనేదే వానికి ఆ యొక్క విద్య అనేది అభ్య అవకాశం ఉండదు. అహంకారపూరితమై దర్పములతో గర్వముతో ఉన్న విధానముగా ఉన్నటువంటి వాళ్లకు ఏం బోధించే అవకాశం ఉంటుంది, ఏ మనసుకు పట్టే అవకాశం ఉంటుంది. కనుక పరిపక్వత అనేది వ్యక్తిలో రావాలి. వచ్చిన తర్వాతనే చెప్పే విధానం చేస్తారు. అది మీకు చాందోగ్యోపనిషత్తులో కథాంశం వస్తుందండి. దధ్వంగ్ అనేటువంటి మహర్షి ఆయన ఆశ్రమం పెట్టుకుని అనేక మంది బ్రహ్మచారులకు వాళ్ళకి శిక్షణ, వేద శిక్షణ ఇస్తూ ఆశ్రమం కలకల్లాడుతూ ఉన్న సందర్భంలో మరి దేవేంద్రుడు వస్తాడు. దేవేంద్రుడు వచ్చినప్పుడు దేవరాజు సురపతి, ఆ దేవేంద్రుడు అసలు ఈ పక్కకే రాకూడదు, అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ఎందువల్ల మరి ఆ దధ్వంగ్ అనే ఋషి యొక్క ఆశ్రమానికి ఆయన వచ్చాడు. రాగానే ఈయన కూడా అతిథి మర్యాదలు చేసి కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు అడిగాడు. అడిగిన తర్వాత నా రాక కారణం ఏంటని చెప్పానంటే మీ వద్ద ఫలానా విద్య ఉన్నది, కనుక ఆ విద్య ఎవరో కూడా చెప్పగలిగే అవకాశాలు లేవు, అందువల్ల మీ దగ్గర ఆ విద్య గ్రహించడానికి వచ్చాను, కనుక నన్ను కూడా మీరు శిష్యుడుగా భావించుకుని మీ వద్ద ఉన్నటువంటి యొక్క ఆ శాస్త్రాన్ని, ఆ విద్యను నాకు ప్రబోధించవలసిందని చెప్పని వేడుకుంటాడు. వేడుకున్నప్పుడు దధ్వంగ్ అనే ఋషి అని దధ్వంగ్ అనే ఋషి అన్నమాట. ఆయన చెప్పాడు, అయ్యా మీలాంటి పెద్దవాళ్ళు మా వద్దకు రావటం అంత విధానం కాదు, ఏదో ఆశ్రమానికి వచ్చారు, గౌరవించాం, పూజించాం, సేవించాం, పెద్దవాళ్ళు కాబట్టి, సురపతి కాబట్టి, దేవలోకాధిపతి కాబట్టి, దేవనాయకుడు కాబట్టి ఆ విధంగా మర్యాద చేయటం మా యొక్క ధర్మం, అందువల్ల అతిథి మర్యాదగా చేశాం. సాలయ్య స్వామి, నీకు తగిన గురువులు లోకంలో ఎంతోమంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు, ఈ బృహస్పతి లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళ వద్ద మీరు విద్యాధ్యయనం చేయండి, మాలాంటి అల్పజ్ఞులు, మాలాంటి దగ్గర
ఆ, విద్యాధ్యయనం చేసే విధానంగా మేము స్వీకరించటము, అది మాకు ప్రమాదాలు ముందు ముందు ఉంటాయి దానివల్ల. కాబట్టి మీలాంటి పెద్దలు మా దగ్గర ఉండకూడదు. కనుక మీరు సురనాయకులు కాబట్టి మీకు తగినటువంటి వాళ్ళని ఎన్నిక చేసుకుని వాళ్ళ వద్ద శిష్యరికం చేసి నువ్వు విద్యాభ్యాసం చేయమని చెప్పి ఎంతగానో చెప్పి చూశాడు దధ్వంగనే ఋషి. చెప్పినా కానీ ఎలా దేవేంద్రుడు, లేదయ్యా నేను వినయ విధేయులతో ఉంటాను, భక్తి శ్రద్ధలు కలిగి ఉంటాను, కాబట్టి నీ వద్ద నాకు విద్య గ్రహించుకోవాల్సి ఉంటుంది, శిష్యుడిగా స్వీకరించండి అని చెప్పనే విధానముగా అడగటంతో చివరికి దధ్వంగ అనేటువంటి ఋషి ఆ దేవేంద్రుని యొక్క మాటను తోసిపుచ్చలేకపోయాడు. సరే అని చెప్పి అన్నాడు, ఆశ్రమంలో ఆయన్ని ఏర్పాటు ఉండమని చెప్పి ఉన్నాడు. ఈ విధంగా జరుగుతున్న కాలంలో, ఎందుకంటే ఈ యొక్క ప్రబోధములలో వచ్చేటువంటి మాటలు అన్నీ కూడా వ్యక్తులకు సంతోషం కలగజేసేటువంటివి ఉండవు. గంట సేపు ఉపన్యాసం చెప్పామని చెప్పానంటే ఆ గంట సేపులో ఎన్నో వందల పదాలు వస్తాయన్నమాట. ఈ వందల పదాలు వచ్చినప్పుడు అన్ని అలరించే విధానంగానే ఉంటాయి, కానీ ఏదో ఒకటి పోయి తగులుతుంది ఆ పన్ను మనసుకి. తగిలినప్పుడు ఏమవుతుంది, స్వామివారు మమ్మల్నే ఉద్దేశించి అన్నమాట ఇది, మమ్మల్ని ఆ మాట ఆ విధంగా అన్నారు, ఇంకెవరిని అంటాడు అని ప్రకారంగా ఏదో ఒక రకంగా ఆ మాటలు పట్టుకోవటం ఉంటుందన్నమాట. ఈ చెప్పిన 1000 మాటలు చెప్పింది, 1,00,000 మాటలు చెప్పింది మొత్తం గాలి కొట్టుకుపోతాయి. ఏ మాట అయితే మనసుకు తగిలి కొంచెంగా మనసును నొప్పించే విధానముగా వచ్చి పడిందో, స్వామివారు ఈ మాట అన్నాడు. ఈ మాట ఆయన అనవచ్చా, అసలు ఉపన్యాసంలో ఆ పదం అసలు ఆయన వాడవచ్చా, ఎట్లాగా ఆయన గారు ఆ పదం వాడాడు స్వామివారే ఉండి. కాబట్టి ఈ ప్రకారంగా ఏదో ఒకటి వస్తుంది. ఎంత జాగ్రత్తగా పదజాలాన్ని వాడినప్పటికీ కూడా ఏవో కొన్ని సందర్భాలను అనుసరించి అట్లాగా దొర్లుతాయన్నమాట. దొర్లినప్పుడు పట్టుకోవటం అవుతుంది. మీరు గతంలో కూడా చెప్పాను, మీరు విన్నారో లేదో, చాగంటి మహానుభావుడు ఎంత శాస్త్రం గలవాడు, ఎంత అనుభవం గలవాడు, ఎన్ని శాస్త్రాలలో అవలీలగా ఆసువుగా పద్యాలు కూడా పలకగలిగే విధానం. రామాయణం మొత్తం కంఠస్థం చేశాడు, భాగవతం మొత్తం కంఠస్థం చేశాడు, శంకరాద్వైతం యొక్క శ్లోకాలు ఎన్నో కంఠస్థం చేశాడు, ఎన్నో స్తోత్రాలు కానీ ఎన్ని రకాల, నిజంగా ఆయన మాట్లాడుతూ ఉంటే ఎన్ని శ్లోకాలు ఆసువుగా వచ్చి పడతా ఉంటాయో అంత విద్వత్ సంపన్నుడు అన్నమాట. ఆయన మాట్లాడుతూ భాగవతం యొక్క సందర్భంలో చెబుతూ ఉండగా ఒక పదం వచ్చి పడింది. ఏమిటా పదము అని చెప్పనంటే మీకు ఏమన్నా వినుంటారేమో, గుర్తుందో లేదో. తలగడిగితే మొలగడగరు, మొలగడు తలగడగరు అని చెప్పేసి అని ఈ కృష్ణ భగవానుని యొక్క అంశంలో గొల్లల గురించి ఆయన ఈ విధంగా ఒక పదం వాడతాడు. అది ఆసువుగా వచ్చేసేసింది. ఆ సందర్భంలో ఆయన అనాలని చెప్పని కాదు, ఆసువుగా పదం ఏదో వచ్చి పడింది. ఆ రావటంతో వాళ్ళు ఆ పదాన్ని పట్టుకున్నారు. ఆ పని మమ్మల్ని ఉద్దేశించి మేము గొల్లవాళ్ళమా, మేము ఎంతటి హీనంగా ఉన్నామా అని చెప్పేసి అని విజృంభించి చివరికి ఆయన చేత క్షమాపణ చెప్పించారు. మీకు ఏమైనా తెలుసో తెలీదు మరి. పెద్ద రగడయింది, గొడవ అయ్యింది, ఆయన మీద సమ్మె చేశారు, తర్వాత ధర్నాలు చేశారు, ఆయన్ని చాలా వరకు మానసికంగా ఇబ్బంది పెట్టారు, అనేకం జరిగినాయి అన్నమాట. మరి చివరికి ఆయన గారు క్షమాపణ చెప్పి ఉండొచ్చు అనుకుంటాను. అక్కడ దాకా వదిలిపెట్టల వాళ్ళ పదం వాడినందుకు. కనుక ఏదో తెలియకుండా పదాలు వచ్చేస్తాయి ఉపన్యాస సందర్భాలలో. అయితే వాటిలో పూజ్య భావనతో గ్రహించాల్సిన విధానం ఉంటుంది. కానీ లోన ఉన్న వ్యక్తిత్వం ఊరుకోదుగా. ఈ మాట మమ్మల్ని అన్నాడు అనే వస్తుందిగా. కాబట్టి ఆ ప్రకారంగా మరి దధ్వంగ ఋషి కూడా ఏం మాట్లాడారు ఆ పాట, ఒక మాట వచ్చి పడింది. ఏమంటే ఇంద్రుడు వజ్రాయుధం తీశాడు, ఇంత మాట అంటావా అని చెప్పేసి అని. అరే దేవుడా, శాస్త్రం ఇది అద్వైత శాస్త్రం అనేక మాటలు వస్తూ ఉంటాయి. ఆ మాటలు దొల్లే విధానం వల్ల ఈ మాట నీకే తగులుతుంది, మాకేం తెలుస్తూ ఉంటుంది. మేము జనరల్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయే విధానం ఉంటుంది. అట్లాగా ఒక ఆధ్యాత్మిక కోణములో ఆ చెప్పే మాటలుగా చెబుతూ ఉన్నాను అని చెప్పని విధంగా సర్దుబాటు చేసి చెప్పిన దధ్వంగ ఋషి ఇంద్రుడు ఊరుకోల. నువ్వు ఈ పదం వాడావు, నన్ను గురించే వాడావు పదాన్ని, కాబట్టి ఈ పూట నుంచి నువ్వు గనక ఈ యొక్క ఆశ్రమంలో ప్రబోధం చేశావు అని చెప్పిన, నోరు ఇప్పావు అని చెప్పానంటే శిరస్సును ఖండిస్తా అని చెప్పన్నాడు. దేవేంద్రుడు దధ్వంగ అనే ఋషిని ఆ విధంగా ఆజ్ఞాపించాడు.
ఇది మొదలు ఆశ్రమంలో నీవు గనక ప్రబోధాలు చేశావు అని చెప్పానంటే నా వజ్రాయుధంతో నీ శిరస్సును ఖండిస్తా అని చెప్పేసి అని శాసించి ఇక దేవరాజు దేవలోకం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటంతో ఇక మహర్షి ఆ పూటతో మౌనం వహించాల్సి వచ్చింది. ఇక మాట్లాడితే ప్రమాదం కదా, శిరస్సు ఖండిస్తా అని చెప్పి అన్నాడుగా వజ్రాయుధంతో. కాబట్టి ఏమాత్రం మాట్లాడినా దాఖలా తెలిసినా కానీ ఆ పూటతో మన పని పూర్తి. ఏమి బ్రహ్మైక్యం చెందడం, జీవ బ్రహ్మైక్యం చెందటం అవుతుందన్నమాట. కాబట్టి అందుచేత ఇక దధ్వంగ్ ఋషి మాట్లాడటం ఆపేయటంతో ఇక ఆశ్రమంలో ఉన్న బ్రహ్మచారులు, ఆశ్రమవాసులు, సాధువులందరూ కూడా స్వామివారు నమస్కారం చేసి, స్వామి పోయేస్తాం, ఇంకేం లాభం ఎక్కడ ఉండి, నువ్వు శాస్త్రం బోధిస్తున్నావు కాబట్టి కూర్చున్నాం, కానీ నువ్వు ఈ విధంగా మహామౌనం దాల్చిన తర్వాత మేము వినే అవకాశం, ఇంకా మేము ఇక్కడ ఉండే అవకాశం ఏముంది ఇంకా అని చెప్పేసేసి ఇక ఆశ్రమంలో ఉన్న బ్రహ్మచారులందరూ దండం పెట్టేసేసి అందరూ వెళ్ళిపోయారు. ఆశ్రమం మొత్తం ఖాళీ. ఒంటరిగా ఉన్నాడు స్వామివారు ఆశ్రమంలో. అనుకున్నాడు ఇది నా మంచికేలే అని చెప్పి అనుకున్నాడు. మహాత్ములు ఉన్నది ఏం జరిగినా కానీ అనుకునే మాట ఏంటంటే ఇది నా మంచికే అని చెప్పాను. ఇంతకాలంగా ఏదో మాట్లాడుతూ ఉండేవాడిని. ఈయన పుణ్యం వల్ల నాకు ఈ యొక్క మాటలు మాట్లాడే విధానం పోయింది. ఆశ్రమంలో ఏ గొడవ లేదాక ప్రశాంతంగా ఉన్నాను. బాగా ధ్యానం చేసుకోవచ్చు, సోహం భావ ధ్యానం చేసుకోవచ్చు, శ్వాసపై నిఘా పెట్టుకుని బాగా ధ్యానం చేసుకోవచ్చు. ఇక మనల్ని కదిలించే వాళ్ళు లేరు, మందిరికి వచ్చేవాళ్ళు లేరు. మనం మాట్లాడితే రావడానికి, మాట్లాడితే ఆయన ఊరుకోడుగా ఇంద్రుడు. అందువల్ల ఈ ప్రకారంగా ఆయన గారు మౌనం వహించడంతో ఆశ్రమం మొత్తం ఖాళీ అయిపోయింది. చాలా కాలం అయిన తర్వాత ఎవరంటే వైద్యులు, అశ్విని దేవతలు వచ్చారు. అయ్యా మీ వద్ద ఫలానా విద్య ఉన్నది, ఆ విద్య గ్రహించే ఉద్దేశంతో మేము వచ్చాము అని చెప్పని అడిగితే చెప్పాడు ఆ మహర్షి, లేదయ్యా మాట్లాడే అవకాశాలు లేవని చెప్పని ఆయన ఆ రాసి చూపించాడు. ఒక కాగితం మీదో ఆకు మీదో ఏదో ఉంటుంది వాళ్ళకి పత్రాలు, తాళపత్రాలు, దాని మీద అట్లా రాసి ఈ విధంగా దేవేంద్రుని యొక్క ఆజ్ఞ ఉన్నది, ఆయన ఈ విధంగా శాసించి వెళ్ళాడు, ఏమాత్రం మాట్లాడాను అని చెప్పానంటే ఆ పూటతో నా పని కాస్త కైలాసానికి పోవటమే. అందువల్ల ధ్యానం చేసుకుంటున్న ప్రశాంతంగా, అయ్యా మరొకసారికి వెళ్ళండి, మీరు విద్యాభ్యాసం చేసుకోండి, నేను మాత్రం చెప్పే అవకాశం లేదని చెప్పి అన్నప్పుడు అప్పుడు చెప్పారు దేవవైద్యులు, లేదా విద్య మీ వద్దే ఉన్నది, గ్రహించడానికి వేరే చోట ఎక్కడా కూడా లేదు, అక్కడ మహాత్మ దగ్గర లేదు. అందువల్ల మీకు శాప విమోచనం చేసే మార్గం చేస్తామని చెప్పేసి అని వాళ్ళు ఏం చేశారని చెప్పి దేవవైద్యులు కాబట్టి అశ్విని దేవతలు ముందుగానే వారు స్వామివారి శిరస్సును ఖండించి అది కాస్త భద్రపరిచి ఒక గుర్రప తలకాయని స్వామివారికి అంటించి దాని ద్వారా బోధ చేయించే విధానంగా చేశారు. ఎప్పుడైతే ఈ ప్రకారంగా మరి ఆయన దధ్వంగ్ ఋషి ఈ బోధ చేస్తున్నాడు అనే విధంగా తెలిసిందో ఎంబటే ఆ యొక్క దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం యొక్క దానికి ధాటికి ఆ గుర్రప తలకాయ కాస్త తెగి ఎక్కడో పడిపోయింది, దూరంగా పడిపోవడంతో ఎమ్మటే దేవ వైద్యులు వచ్చి ఆ దధ్వంగ్ ఋషి యొక్క శిరస్సును తీసుకొచ్చి ఆ శిరస్సును అందించి మళ్ళీ ఆయన బతికించిన విధానం మనకు కనబడుతుంది చాందోగ్యోపనిషత్తులో. అంటే తలకాయ కూడా తెగిపడ్డప్పటికీ కూడా బతికించేటువంటి వైద్య శాస్త్రం ఆనాటి కాలంలో ఉందన్నమాట. ఇంకా ఈనాటి కాలంలో చెయ్యి తెగితే అంటిస్తూ ఉన్నారు, ఏళ్ళు తెగితే అంటిస్తూ ఉన్నారు, గుండెకాయ అంటిస్తూ ఉన్నారు, ఇంకేదో హార్ట్ కూడా అంటిస్తూ ఉన్నారు, కిడ్నీలు కూడా అంటిస్తూ ఉన్నారు ఈ కాలంలో. కానీ తలకాయ దిగినా కూడా అంటించేటువంటి యొక్క వైద్యం ఆ కాలంలో ఉందని చెప్పానంటే అది ఎప్పటికైనా తప్పనిసరిగా వస్తుంది మనకి. అయితే అప్పుడు మనం ఉండమో తెలియదు, కానీ అలాంటి వైద్యాలకు లోకంలో ఉన్నాయి, వస్తాయి అని చెప్పేసి అని. కాబట్టి ఆ ప్రకారంగా దేవ వైద్యుల ద్వారా రక్షింపబడి దేవేంద్రుని యొక్క శాసనం అది నెరవేరింది. ఆయనకి శాప విమోచనుడై ఆ ప్రకారం మన శాస్త్ర ప్రబోధం చేయటం ఆరంభం చేయటంతో మళ్ళా బ్రహ్మచారులంతా కూడా ఆశ్రమానికి రావటం, చదువుకోవడం లాంటిది మనకి చాందోగ్యోపనిషత్తులో చెప్పేటువంటి ఒక అంశం ఇది. కనుక యోగ్యత అనేటువంటి విధానం తెలియకుండా గనక చేర్చుకున్నట్లయితే వాళ్ళ వల్ల ప్రమాదాలు వస్తాయి అనేటువంటి మాట చెప్పటానికి మనకు ఉపనిషత్తులలో ఇచ్చినటువంటి అంశము. అందువల్ల ఆ విద్య గ్రహించే విధానముగా ఉన్నటువంటి వారిలో యోగ్యతలు ఉండాలి, ఆ భక్తి శ్రద్ధలు ఉండాలి, వినయ విధేయతలు ఉండాలి, నమ్రత ఉండాలి,
గురువుకు పూర్తిగా శరణ్రై అనగా శరణాగతి పొందే విధానంగా ఉన్నప్పుడే మాట్లాడితే వాళ్ళు గ్రహించే అవకాశం ఉంటుందే తప్ప అలాంటి సద్లక్షణములు, అలాంటి పరివర్తన, అలాంటి మార్పు రాకుండా ఉన్న వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళ వల్ల గురువులకు ప్రమాదం వస్తుంది అని చెప్పటానికి మనకు ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి కథాంశం. అట్లాగా ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ చెప్పవలసిగా ఏమంటే, ఏమిరా నోరు ముయిరా నాయన, ఏం మాట్లాడతావు నువ్వు, నీకేం తెలుసు మాట్లాడటానికి అనే విధానం కృష్ణ పరమాత్మ మాట్లాడవచ్చు. కానీ ఆ మాట మాట్లాడితే అడేమంటాడు, అయ్యా నువ్వు మాట్లాడమాక అని చెప్పని అంటాడు. నువ్వు నేను పిలిస్తే వచ్చావు, గుర్రాల తోలటానికి వచ్చిన వాడి ఆడ కూర్చో, గుర్రాల తోలు అంతవరకే తప్ప నువ్వు నాకు చెప్పే అంతటి వాడివి కాదు. నేను పైన ఉన్నా, నేను చెప్తాను, నువ్వు కింద ఉన్నావు, నువ్వు చెప్పాలి, నువ్వు వినాలి. ఏమి రథంలో పైన ఉంది ఎవరు? అర్జునుడు ఉన్నాడు. కింద కూర్చున్నది ఎవరు? కృష్ణ పరమాత్మ. అందుచేత కింద కూర్చున్న వాళ్ళు వినాల్సి ఉంటుంది, పైన ఉన్నటువంటి వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది అనేటువంటి విధానంలో అర్జునుడు మాట్లాడటం అనేటువంటి చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనకి ఈ సన్నివేశంలో అర్థమవుతున్న విధానం ఏంటని చెప్పనంటే, గురువుల దగ్గర మనం ఎంత విధాయకంగా ఎంత వినయ విధేయతలతో మనం మెరగగలిగితే అంత విధానముగా గురువు యొక్క అనుగ్రహానికి పాత్రులమయ్యే అవకాశం ఉంటుంది. కనుక మనలో ఉన్న పరివర్తన, మనలో ఉన్నటువంటి యొక్క నేర్పడతనము, మనలో ఉన్నటువంటి యొక్క మార్పుని వాళ్ళు చూస్తారు, గురువులుగా ఉన్న వాళ్ళు చూస్తారు. అవి చూసి వాళ్ళ అనుగ్రహాన్ని మన మీద ప్రసరింపజేసే విధానం ఏర్పడుతుంది. అది అందుచేత కృష్ణ భగవానుడు విధంగా మందలించినా కానీ మళ్ళా ఈయన గారు పూనుకుని కృష్ణ పరమాత్మకే చెప్పడం ఆరంభం చేస్తూ, కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోచ్యామి పూజార్హౌ. హరిశోధన, ఓ హరిశోధన, హరి అంటే శత్రువు, హరిశోధన శత్రువులను సంహరించేటువంటి ఓ హరిశోధన, ఒక మధుసూదన, మధు అని రాక్షసులను సంహరించావు నువ్వు మధుసూదన. ఈ విధముగా మరి గురువులను సంపమని చెప్పి అంటూ ఉన్నావే, ఎంత ధర్మం అయ్యా అనేటువంటి మాటగా మాట్లాడుతూ ఉన్నాడు. గురూన్ అహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యం అపీహ లోకే హత్వార్ధకామాంస్తు గురునిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. అయ్యా కృష్ణ పరమాత్మ, హే కృష్ణ, గురూన్ అహత్వా మహానుభావాన్, వాళ్ళందరూ కూడా మహానుభావులు, పుణ్యాత్ములు, ధన్యాత్ములు, దివ్యాత్ములు. అలాంటి వాళ్ళని సంపక మనం భోక్తం భైక్ష్యం అపి ఇహలోకే, ఈ లోకములో భిక్షాటన చేసైనా బతకొచ్చు తప్ప అలాంటి వాళ్ళని బాధించటం ధర్మం కాదు అని చెప్పి అంటూ ఉన్నాడు. హత్వార్ధకామాంస్తు గురువుని హైవ భుంజీయ. ఈ ప్రకారంగా మనము ఆ గురువులను సంహరించినట్లయితే మరి వారి యొక్క రక్తముతో తడపడ్డటువంటి ఆహారాలు మనం భుజించాల్సి వస్తుంది అనేటువంటి మాటలుగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న మనం ఈ అంశాల మీద కొంచెం విశేషంగా కూడా చెప్పుకోవడం జరిగింది. ఏమి గురువున్ అనగా గురువులై ఉన్నటువంటి యొక్క వారు మరి కృష్ణ పరమాత్మ యొక్క భావం ఏంటని చెప్పనంటే, వారు ముఖ్యంగా అధర్మ మార్గంలో పయనించేటువంటి మరి చెడు మార్గంలో పయనించేటువంటి యొక్క వారికి బుద్ధి చెప్పి వాళ్ళ మంచి సన్మార్గంలో పయనింప చేయాలి ముఖ్యంగా. మరి ఆ విధంగా దుర్యోధనాదులకు అలాంటి బుద్ధి చెప్పింది లేదు, వాళ్ళ సన్మార్గంలో పయనింపజేసింది లేదు. పైగా వాళ్ళు యొక్క దారుణ విధానముగా ఒడిగడితే ఆ దారుణానికి వీళ్ళు అండగాసి, దుర్మార్గులకు అండగాసి, మేము మీ పక్షంలో ఉన్నాము, మీ పక్షంలో ఉండి పోరాటం చేస్తాము అనే విధానముగా అధర్మ పక్షములో ఉండి, అనగా దుర్యోధనాదులు ఎలాంటి వారని చెప్పనంటే అధర్మ పరులు, ద్రోహ చింతన చేసేటువంటి వారు, ఆతతాయులు, అకారణ వైరంతో ప్రవర్తించేటువంటి వారు, హింసా ప్రవృత్తి కలిగి ఉన్నటువంటి వారు. మరి ఆ విధముగా వాళ్ళు హింసా ప్రవృత్తితో అధర్మ మార్గంలో పయనించేటువంటి యొక్క వాళ్ళను సన్మార్గంలో పయనింప చేయాలి, వాళ్ళకు బుద్ధి చెప్పాలి. అలా చెప్పినటువంటి వారే గురువులు కదా. అలా చెప్పకుండా ఉన్నటువంటి యొక్క వారిని నీవు ఇక్కడ ఏమంటున్నావు, గురువులు అని చెప్పి అంటూ ఉన్నావు. గురువున్ అహత్వా, మరి ఆ గురువులై ఉన్నట్లయితే మరి వాళ్ళు ఎట్లా ఉండాలి? వారికి బుద్ధి చెప్పాలి, జ్ఞానోపదేశం చేయాలి, మంచి మార్గంలో పెట్టాలి, లేదా వాళ్ళ నుంచి దూరంగా వచ్చేయాలి.
అలా చేయకుండగా వారు అకారణమైనటువంటి విధానాలలో యుద్ధం చేసేటువంటి విధానాన్ని పూనుకుని అధర్మ విధానములో ఉండి యుద్ధమే సిద్ధం అని చెప్పని వాళ్ళు ఖచ్చితంగా చెప్పి యుద్ధానికి వాళ్ళు పురుగొలిపి చేస్తూ ఉంటే అధర్మ పరులై ఉన్నటువంటి యొక్క వాళ్ళ పక్షంలో నిలబడి మేము మీకు అండగా ఉన్నాము, మేము మీకు అండగా ఉండి మీ తరపున పోరాడతాము అనేటువంటి విధానముగా ఉన్నటువంటి వారిని ఏం చేయాలి అప్పుడు చెప్పండి. ఇది కృష్ణ భగవానుల వారి యొక్క వాదన. నువ్వు చెప్పినట్లు గురువులై ఉన్నటువంటి వారై సన్మార్గంలో ఉన్నటువంటి వారై అధర్మ పక్షంలో లేకుండగా ధర్మపక్షంలో ఉన్నట్లయితే నేను గౌరవిస్తాను. కానీ వాళ్ళు అధర్మ పరులై ఉన్నటువంటి వారికి అండగాశారు. అయ్యా మీరు దుర్మార్గాలు చేయండి, మేము మీకు అండగా ఉన్నాము, మేము మిమ్మల్ని కాపాడుతాము అనేటువంటి విధానముగా ఉన్నటువంటి ద్రోణ భీష్మాదులను మరి వధించాలా, రక్షించాలా? ఇది కృష్ణ భగవానుల వారి వాదన అన్నమాట. అందుచేత ఇక్కడ అర్జునుడు మరి విధముగా మాట్లాడే మాట కృష్ణ పరమాత్మ వింటూ ఉన్నాడు. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమః యదివా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః. అయా కృష్ణ భగవాన్, మరి యుద్ధములో మనం గనక మరి యుద్ధం చేసినట్లయితే మరి యుద్ధంలో మనం జయిస్తామో వాళ్ళు జయిస్తారో తెలియని అంశం. వాళ్ళు జయించవచ్చు, లే మనమైనా జయించవచ్చు. ఈ విషయంలో ఎవరో కూడా ముందుగా చెప్పే అవకాశాలు లేవు. మనకంత భవిష్యత్ జ్ఞానం మనకేమి లేదు. మనం కేవలం అల్పులం, అజ్ఞానులం. కనుక భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనం గుర్తించే అవకాశం ఉన్నదా? కాబట్టి నచ ఏతత్ విద్మః కతరన్నః గరీయః యద్వా జయేమ యద్వానో జయేయుః. వారు జయిస్తారో మనం జయిస్తామో కూడా ఏమి తెలియని విధానం. రెండవది ఏంటంటే యాన్ ఏవ హత్వా నజిజీవిషామః. యాన్ ఏవ హత్వా, ఎవరిని చంపిన తర్వాత మనం జీవించడానికి ఇచ్చగలసమో అలాంటి ప్రముఖులు మరి ధార్తరాష్ట్రులకు ప్రముఖులందరూ కూడా మన ఎదురుగా ఉన్నారు అనేటువంటి యొక్క విషయముగా అర్జునుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. పరమాత్మ కూడా మౌనంగానే ఉన్నాడు. ఎందుకు లేబ్బా మనం కదిలించటం వాడిని? వాళ్ళు పరివర్తన రావాలి, వాళ్ళు మార్పు రావాలి, వాడిని తప్పేది అని తెలియాలి. లోకంలో మనము ఇతరులని గుర్తించి అంటాం, తప్పు చేస్తున్నావురా అని చెప్పానంటే చెప్పొచ్చావు పోవయా అంటారు వాళ్ళు. కనుక వాడు చేసేటువంటి కార్యముల యొక్క విధానంలో ఈ తప్పనేటువంటి విషయం వాడికి తెలియందే మనం ఎంత చెప్పినా కానీ వాడికి తెలియదు. కనుక వ్యక్తిగా కనుక వాని యొక్క విధానములో తప్పనే విషయం వాడికి తెలిసినప్పుడు వాడు మానుకుంటాడే తప్ప నువ్వు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా వానికి నువ్వు చెప్పిన విషయం తలకెక్కే అవకాశాలు లేవు. అందువల్ల పరమాత్మ కూడా ఇక్కడ ఏం చేశాడు? ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నా కానీ ఆయన మౌనంగానే ఉన్నాడు, వింటూ ఉన్నాడు. చెప్పని 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 ఏం చెప్తాడు ఎందాం. కాబట్టి రథాన్ని ఇరుసేనా సమూహం యొక్క మధ్యలో నిలపమని చెప్పని అదిలించాడు. రథం స్థాపయ మే అచ్యుత అంటాడు. అచ్యుత మే రథం స్థాపయ, నా రథాన్ని ఇరుసేనా సమూహం యొక్క మధ్యలో నిలుపు అనే విధానముగా అది ఆజ్ఞాపించాడు. స్థాపయ అంటే ఆజ్ఞాపించటం. ఎందువల్ల అంటే ప్రభువు యొక్క స్థాయిలో ఉన్నాడు కాబట్టి అర్జునుడు కృష్ణ పరమాత్మని శాసిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. ఆ విధముగా ఆజ్ఞాపించినప్పుడు పరమాత్మ వారి ముఖం వైపు చూశాడు. మహాక్రౌర్యంగా ఉన్నాడు, మహాద్వేషంగా ఉన్నాడు, ప్రతీకార వాంఛతో ఉన్నాడు, మహా ఉరుకులతో ఉన్నాడు. కనుక వాని విధానం వాళ్ళకం చూసి రథం తీసుకుపోయి నేరుగా భీష్మ ద్రోణ ప్రముఖత అలా ఎదురుగా ఈ రథాన్ని ఈయన గారు ఆపాడు.
ఎందువల్ల లీలా మానుష విగ్రహుడు కాబట్టి ఏమిటి పరిణామాలు ఏమిటో చూసే ఉద్దేశం ఆయనకి ఉందన్నమాట. అదే రథాన్ని తీసుకుపోయి దుర్యోధనుడి ముందో కర్ణుని ముందో దుశ్శాసనుడి ముందో పెట్టినట్లయితే ఇంకా ఆవేశం పుట్టేది. కానీ పరమాత్మ ఏం చేశాడంటే వాళ్ళ ముందు రథం పెట్టలా, నేరుగా తీసుకుపోయి భీష్మద్రోణ ప్రముఖత ఏంటంటే లోగుట్టు పెరమాల కనుక కలగబోయే పరిణామాలు ఏమిటో చూసే ఉద్దేశం స్వామివారి కొన్నది కనుక వీడు కేవలం ద్వేషంతో చేస్తున్నాడా, ధర్మం కోసంగా చేస్తూ ఉన్నాడా, అకషతో చేస్తూ ఉన్నాడా, లేదా అధర్మ పరులు దండించడం చేస్తూ ఉన్నాడా అనేటువంటి యొక్క విషయం గ్రహించడానికి తీసుకుపోయి వాళ్ళ ఎదురుగా రథాన్ని పెట్టినప్పుడు ఇక ఆ తర్వాత వాళ్ళని చూసి శోక సంవిఘ్న మానసః ఏడవటం ఆరంభం చేశాడు. ఏడవటం ఆరంభం చేస్తే పరమాత్మ కూడా చూస్తూనే ఉన్నాడు. చూద్దాం, ఇంతకుముందు ద్వేషంతో క్రోధంతో ఆవేశంతో ఉద్వేగంగా ఉన్నాడు, అవి కాస్త సమసిపోయాయి. కృపావిష్ట కృపగలవాడై ఉన్నాడు, వాళ్ళ మీద దయ కలిగి ఉన్నాడు. మళ్ళా అంటే సీను మారిపోయింది. అంతకుముందేమో ద్వేషముతో కక్షతో ప్రతీకారముతో వైర విధానముగా ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే ఇలా చూశాడో లోన మనస్తత్వం మారిపోయింది. కృపయా విష్ట కృప కలిగి అక్కడి నుంచి వాళ్ళని దయాభావంతో చూస్తూ ఆరంభం చేశాడు. అరే వీళ్ళని మనం చంపేది అనే విధానాలలో శోక సంతప్త మనసుడై అసురపూర్ణ ఆకులేక్షణం అశ్రువులు కారుస్తూ శోక సంవిఘ్న మానస ఏడవటం అనేటువంటిది ఆరంభం చేశాడు. కాబట్టి ఏడ్చే విధానంగా ఉన్నప్పుడు మనం వద్దురా ఏడవమాకరా అని చెప్పి అన్నాం అనుకో, వాడికి ఎక్కువ చేస్తాడు ఏడుపు. ఇంట్లో పిల్లకాయలు కూడా చూడండి, ఏడవమాకరా అని చెప్పి అన్నాం అనుకో, వాడు మరి పెద్దలు ఏడవటం ఆరంభం చేస్తాడు, ఇక గట్టిగా ఏడవటం ఆరంభం చేస్తాడు. అందుచేత మనం గమ్మున ఉన్నాం అనుకోడు అంచేపు ఏడుస్తాడు, ఒక పోగంట ఏడిశాడు, ఒక అరగంట ఏడిశాడు, వాడు ఊరు కూడా ఆ డోరు నిప్పుంటుందా వాడికి. అందువల్ల మనం కొంచెం తమాయించాలి, కొంచెం ఆగగలిగితే తర్వాత వాడే లైన్కి వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల వాడికి ఉన్న విద్య ఏమిటని చెప్పానంటే ఇది అల్పజ్ఞులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో కలిగేటువంటి యొక్క భావాలు ఈ ప్రకారంగా ఉంటాయి. అది మహాత్ములు గుర్తిస్తారు, భగవానుడు గుర్తిస్తాడు. అందువల్ల మరి ఈ విధంగా ఈ సీను మారిపోయి వీడికి ఏమైంది వల్ల శోక సంవిఘ్న మానసః అశ్రుపూర్ణ ఆకులేక్షణం ఏకధాటిగా కన్నీరు కారుస్తూ ఎక్కి ఏడుస్తూ దుఃఖం కలిగి ఏడవటం ఆరంభం చేశాడు. కాబట్టి ఆ విధంగా ఏడుపు ఆరంభం చేసినప్పుడు పరమాత్మ కూడా ఏం మాట్లాడాలి, ఏడవని ఏమైంది, ఇప్పుడు ఏం కొమ్మ మునిగిపోయింది, ఇరుసేనా సమూహం యొక్క మధ్యలో ఉన్నాం, మన మధ్యలో ఉన్నందరూ యుద్ధం ఆరంభం అయ్యే అవకాశం లేదు కాబట్టి అనే ఉద్దేశంలో పరమాత్ముడు గమ్మున ఉన్నాడు. ఇక వాడు ఏడిచి కన్నీరు తుడుచుకొని ఇక ఆ తర్వాత వాళ్ళ పరమాత్మ చెప్పడం ఆరంభం చేశాడు నీతిని. ఆ నీతి వాక్యాలు చెప్పడం ఆరంభం చేసినప్పుడు భగవంతుడు కూడా ఏం వద్దని చెప్పానులే, చెప్పరా అబ్బాయి ఏముంది, వినదగు ఎవ్వరు చెప్పినా వినినంత నివేగపడక వివరింపదగు అలా పెద్దవాళ్ళు వినదగు ఎవ్వరు చెప్పినా. కాబట్టి నువ్వు చెప్పగలిగే స్థానంలో ఉన్నావు, నువ్వు వినగలిగే స్థానం ఉన్నావు కాబట్టి చెప్పమని చెప్పి అన్నాడు. ఇక వాడు తన దగ్గర ఏ శాస్త్రం అయితే ఉన్నదో ఆ శాస్త్ర విషయం అంతా కూడా చెప్పడం ఆరంభం చేశాడు. ఎంచేపు చెబుతాడు, వాడు సరుకు ఎంత ఉంటే అంతే చెబుతాడు, ఎక్కువ మాట్లాడే అవకాశాలు దగ్గర ఉండవుగా. కొంతమంది మేము సభలకు పోతాం కదా, సప్తాహాలు పెడతాం కదా, కొంతమంది వస్తారు, సోమవారు మేము కూడా చెప్తాం, ఒక అవకాశం ఇస్తారా అని చెప్పని అంటారు. సంతోషం ఆయన, దానికేముంది, బ్రహ్మాండంగా చెప్పు, మాకు విశ్రాంతి ఏర్పడుతుంది కాసేపు అని చెప్పిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని నీకు ఉపన్యాసం అర్ధగంట ఈ పూట అని చెప్పనంట. ఇక వాడు గొంతు సవరించి ఓంకారం పలికి ప్రార్థన చేసి ఆరంభం చేస్తాడు. ఆరంభం చేసినప్పుడు ఏమవుతుంది, తను 2-3 వాక్యాలు రాసుకొచ్చుకుంటాడు కాగితం మీద. రాసుకొచ్చిన వాక్యాలు 2-3 వాక్యాలు కాస్త 10 నిమిషాలు అయిపోయాయి. ఇంక తర్వాత ఇక నా వంక చూస్తూ ఉంటాడు, ఏమి రా అబ్బాయి టైం ఉందరా, ఇంకా టైం 10 నిమిషాలు అయింది, ఇంకా 20 నిమిషాలు టైం ఉంది, ఇంకా నీ అరగంట నీ టైం చెప్పని చెప్పానంట. ఎట్లాగో తడుముకొని ఎత్తుక్కొని అది ఇది అని చెప్పని ఒక 5 నిమిషాలు గడుపుతాడు. గడిపిన తర్వాత ఇక లోన సరుకు లేదు, ఇంకేం మాట్లాడతాడు వాడు. ఇంకా వాడి వద్దనే 2 శ్లోకాలు 3 తత్వాలు 2 పద్యాలు ఉన్నాయి, అవి కాస్త అయిపోయాయి.
ఇంకేం మాట్లాడతాడు స్వామి గారు, ఈ కొంచెం ఇప్పుడు కాదు కానీ మరి సాయంత్రం సభ ఉంటుంది కదా, సాయంత్రం ఇవ్వు అప్పుడు చెబుతా అంటాడు. మళ్ళా ఇది లేదు, సరుకు లేదు వాడి దగ్గర, ఏం చేసేది? 4 శ్లోకాలు కంఠాసం చేశాడు. శతశ్లోకి పండిత, దశశ్లోకి పండిత అని చెప్పనని. ఆ ప్రకారంగా వాని యొక్క విధానం అంతా అయిపోయేదలికి తర్వాత ఏం చేస్తాడక గమ్మును కూర్చుంటాడు. అటు అర్జునుడు కూడా ఏమి చెప్పాలో చెప్పుకుంటూ వచ్చాడు. కృష్ణ పరమాత్ముడు ఓర్పుగా విన్నాడు. చెప్పరా అబ్బాయి, నేను వింటూ ఉన్నా అని చెప్పని అన్నాడు. అట్లా చెప్పుకుంటూ వచ్చాడు. తనలో ఉన్న శాస్త్రం, తను తెలిసిన ధర్మాలు ఏవైతే 4 వాక్యాలు 6 వాక్యాలు ఉన్నాయో ఆ మొత్తం చెప్పేశాడక. లేవు లోపల లేవు చెప్పడానికి, ఇంకేమన్నా చెప్పడానికి అయిపోయినాయిగా. తన అధ్యయనం చేసిన శాస్త్రం 4 వాక్యాలు 6 శ్లోకాలు అయిపోయాయి. నెక్స్ట్ ఏమిట్రా అని చెప్పి అడిగితే అప్పుడు ఆరంభం చేశాడు. కార్పణ్య దోష అపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. ఇక రథం దిగాడు, బాణాలు పక్కన పెట్టాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యా, ఈ చెంపలు వేసుకుంటూ ఉన్నాను, గట్టిగా వాయించుకుంటూ ఉన్న చెంపలు కూడా నన్ను క్షమించండి, మన్నించండి. ఏదేదో వాగాను, అనేక చేష్టలు చేశాను, ఏడ్చా కాసేపు, నువ్వు గమ్మున ఉన్నావు, ఏదో మాట్లాడాను, నువ్వేం కాదనలేదు. తీరా చూస్తే నాలో ఉన్న దోషాలు నేను గుర్తించాయి నాటికి. కనుక నా అజ్ఞానం ఏంటి నేను గుర్తించాను, నన్ను క్షమించండి, నన్ను మన్నించండి. అజ్ఞానముతో వాగా, తెలియనితనముతో వాగా. మహాత్ముడు, దివ్యమూర్తి, భవ్యమూర్తి, జగత్కర్త అలాంటి యొక్క నీ ముందు నేను మాట్లాడటం ఉన్నది అవివేకంతో అజ్ఞానంతో మాట్లాడిన మాటలో నన్ను క్షమించండి అని చెప్పేసరి కార్పణ్య దోష అపహత స్వభావ. నా స్వభావము ఈ కార్పణ్య దోషముతో కొట్టబడిందయా. అందువల్ల నాకు ధర్మ సమ్మూఢచేతా, ధర్మము యొక్క విషయంలో సమ్మూఢత్వాన్ని పొందాను. ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించి చెప్పగలిగే శక్తి మీకున్నది. ఇంతవరకు అజ్ఞానంతో నాకేదో ధర్మం తెలుసు, నాకేదో నీతి తెలుసు, నాకేదో న్యాయం తెలుసు అని చెప్పుకొచ్చాను. కాబట్టి నాకున్న నీతి, నాకున్న జ్ఞానం అంతా కూడా అది వాస్తవం కాదు. కాబట్టి అందుచేత ధర్మం యొక్క విషయంలో సమ్మూఢత్వాన్ని పొందాను. యచ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. స్వామి, నన్ను శాసించండి. శిష్య తే నీకు, అహం శిష్య, నేను శిష్యుడను, శరణాగతి వేడుకుంటూ ఉన్నాను, పాదములపై పడి నమస్కారం చేసుకుంటూ ఉన్నాను. నన్ను మన్నించండి, క్షమించండి. శిష్యుడిగా భావించి ఏ మార్గం శ్రేయస్సో ఏ మార్గం అశ్రేయస్సో నాకు ఆ విషయాన్ని శ్రద్ధంగా చెప్పవలసింది అనే విధానముగా అర్జునుడు పరమాత్మని శరణాగతి వేడుకున్నాడు. దీన్ని శరణాగత భావన అని చెప్పని అంటారు. ఆ శరణాగతి వచ్చినప్పుడే గురువు ఆయన తన మనస్సు ఇప్పి చక్కగా చెప్పగలిగే విధానం ఏర్పడుతుంది. అందుచేత ఎందువల్ల మహాత్ముల వద్దకు పోతే సాష్టాంగ నమస్కారం చేస్తాం? కారణం ఏంటంటే అష్టాంగములు అని చెప్పనంటే శిరస్సుని, ఉరమును, మోకాలని, పాదాలని అన్నీ కూడా భూమికి ఆనాలి. అష్ట అంగములు కూడా భూమికి ఆనాలి, నమస్కారం చేయాలని చెప్పని అన్నారు. దేనికని చెప్పనంటే ఎంతకాలముగా తనలో పేరుకుపోయి ఉన్నటువంటి అహంకారం అయితే ఉన్నదో ఆ అహంకారం అనేది నేలమట్టం కావాలి. అహంకారం నేలమట్టం కాదే గురువు మనకి అనుగ్రహించి బోధించే అవకాశాలు అనేటువంటివి ఉండవు. అహంకారం పూర్తిగా పోవాలి. చెప్తారు కదా, రాయుల వారి యొక్క సదస్సులో ఆయన సందేహంగా అడిగాడు, అయ్యా మీరు ఎంతోమంది మహాత్ములు, పండితులు, విజ్ఞులు, వేదవేత్తలు కదా, కనుక మీలో మోక్షాన్ని పోగలిగేటువంటి వాళ్ళు ఎవరని చెప్పని అడిగితే రాయుల వారు అందరూ కూడా తెల్లముఖం వేశారు. అయ్యా, మోక్షం అంటే సామాన్యమా? మోక్షానికి పోవటం అంటే మా వల్ల అవుతుందా? ఎంతో మహామహా మునులు ఏమన్నా పోతే పోవచ్చేమో కానీ అల్పజ్ఞులైనటువంటి యొక్క మేము మోక్షాన్ని పోగలుగుతామా అని చెప్పి అన్నారు. అప్పుడు మహాత్ముడు లేచి
మరి ఆయన గారు అన్నాడు, అయ్యా నేను పోతే పోవచ్చు అని చెప్పి అన్నాడు. ఏమిరా, ఇంతమంది పండితులు కూడా నోర్లు మూసుకొని గమ్మును కూర్చుంటే నువ్వేమిటిరా లేచి నేను పోతే పోసని చెప్పి అంటూ ఉన్నావు. నువ్వు అంత ఘనుడవా, అంత తపో సంపన్నుడవా, అంత విజ్ఞానం నీకున్నదా, అంత బ్రహ్మజ్ఞానం నీకున్నదా, నేను పోతే పోసని చెప్పిన అంటావేమిటి అని చెప్పని అడిగారు. అప్పుడు చెప్పాడు, నేను పోతే పోవచ్చు అని చెప్పానంటే నేననే అహంకారం అది పోతే మాత్రం పోతాను, అది పోయి సావదుగా. ఏమి నేననే అహంకారము ఏదో రూపంగా వ్యక్తమవుతూ ఉంటుంది, ఏదో రూపంగా వస్తుంది. కొంచెం పదవి వచ్చిందా అంటే చాలు అహంకారం వచ్చేస్తుంది. చిన్న పదవి, గ్రామ పంచాయతీ పదవి వచ్చినా చాలు, 10 మంది కాస్త పూలమాల వేసి దండం పెట్టినా చాలు అహంకారం వచ్చేస్తాం. 4 శ్లోకాలు వచ్చాయా చాలు నేను గురువుని, జగద్గురువుని, పండితుణ్ణి, మహాత్ముణ్ణి అనే విధానంగా తలగరేసే విధానం వచ్చేస్తూ ఉంటుంది. ఓ మహాత్ముడు అంటాడు, లక్ష్మయ్య గారు ఏం తెలుసు ఆయనకి, ఆయన్ను చూసి ఎవరు వస్తున్నారు ఆశ్రమానికి, మమ్మల్ని చూసి ఆశ్రమానికి వస్తూ ఉన్నారు అని అన్నటువంటి విధానం ఒక పుణ్యాత్ముడు. లక్ష్మయ్య గారికి ఏం తెలుసాయా, ఆశ్రమానికి వస్తున్నారని చెప్పానంటే మమ్మల్ని చూసి ఆశ్రమానికి వస్తున్నారు, ఆయన చూసి రావటంలా. 4 వాక్యాలు రాగానే వచ్చేటువంటి విధానం అది. అంతటి మహానుభావుడు భగవద్గీత, స్వరాజ్య భగవద్గీత అనే గ్రంథం ముందు రాశాడు. ఇంకా నవనీతం అనే విధానం నవనీతం విశేషంగా అర్థం రాశాడు. ఇంకా గీత మదనం అని చెప్పేసి అని ఒక గ్రంథం గొప్పగా రాశాడు. అనుభవామృతారణము, సంభాషణలు, ఇంకా ఉత్తర గీత, గీతామాహాత్మ్యము, ఎన్ని గ్రంథాలు. సత్యాన్వేషణే పత్రిక ఆయన ఒక్కడే రచించి లోకానికి అందించాడు. ఇంత గ్రంథ వాంగ్మయాన్ని అంతరార్థములు, పరమార్థములు, ఏకస్థాన నిరూపణ, బ్రహ్మాండ విచారము, మరి ఆపోస్థాన విచారణ, సుషుమ్న ప్రయాణం, 4 సోపానాలు, అద్భుతమై ఉన్నటువంటి, ఎంత మహత్తరమై ఉన్నటువంటి, ఎంతెంత మహా పండితులకు కానీ, మండలాధీశ్వరులకు కానీ, పెడబదులకు కానీ గోచరించినటువంటి యొక్క అంశాలు ఎన్నింటినో ఆయన గారు తీసుకువచ్చి మన ముందు ఏర్పాటు చేస్తే, ఆయన ఇచ్చినటువంటి యొక్క వాక్యాలు కొన్నిటిని అధ్యయనం చేసి ప్రబోధకులుగా అయితే ఆయన వాక్యాలు అధ్యయనం చేసి, ఆయన శ్లోకాలను అధ్యయనం చేసి, ఆయన భావాలను అధ్యయనం చేసి, ఏదో కొంచెంగా పాండిత్యం రాగానే ఏమొస్తున్నాయి మాటలో, ఏది అసలు లక్ష్మయ్య గారికి ఆశ్రమానికి వచ్చేటువంటి వాళ్ళు మమ్మల్ని చూసి ఆశ్రమానికి వస్తూ ఉన్నారు, ఆయన చూసి ఎవరు రావట్లా అని చెప్పి అంటున్నాము అని చెప్పనంటే ఎంత లెక్క పోగలిగే విధానమో. మరి ఆయన గారు అంత గ్రంథాలను అందించి జగద్గురు విధానం అయితే ఇక ఆయనకేమి తెలియదు, మాకే తెలుసు, మమ్మల్ని చూసి ఆశ్రమాలకు వస్తున్నారని చెప్పని అన్నట్లయితే ఇంకా జగద్గురువుకి మించిన పదం ఇంకేముంది? ఇంకా లోకంలో కారణ గురువు, సద్గురువు, ఉపదేశ గురువు, అన్నిటికీ మించినటువంటిది జగద్గురువు అని చెప్పని. ఇక జగద్గురువు కూడా మించిన పదాలు ఏమైనా ఉంటే అలాంటి మహానుభావులకి పెట్టాల్సి ఉంటుంది. ఆ పదాలు ఏమున్నాయో కొంచెం మీరు పండితులే కాబట్టి మీరు కూడా కొంచెం పరిశోధించి జగద్గురువు కంటే మించిన పదాలు ఏమైనా ఉంటే చెబితే మనం ఆ పదాలతో వాళ్ళని పిలుచుకుందాం పుణ్యాత్మల్ని. లక్ష్మయ్య గారిని కూడా మించిపోయి ఉన్నటువంటి గురువులు తయారయ్యారు కాబట్టి మనం వాళ్ళని జగద్గురువుగా పిలవకూడదు. వాళ్ళని జగద్గురువు కంటే కూడా ఇంక మించిన పదాలు ఏమన్నా ఉన్నాయేమో చూడండి మీరు, ఆ పదాలు పెట్టి మనం వాళ్ళని పిలిచే విధానం చేద్దాం. కాబట్టి శిరస్సు వంచి ఆయన పాదాల దగ్గర మోకరిల్లి నమస్కారం చేసుకుని వినయ విధేయతలతో బతకాల్సిన విధానం పోయి మరి అలాంటి మహానుభావుల్ని కూడా లెక్క చేయని విధానంగా వస్తున్నాము అని చెప్పనంటే ఏ కించిత్ జ్ఞానం వచ్చినా చాలు వ్యక్తికి అంత కన్ను మిన్ను కన విధానంగా మాట్లాడేటువంటి విధానాలు జీవితంలో వస్తాయి. అందుచేత ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటువంటి వారు, తత్వశాస్త్రాధ్యయనం చేసేటువంటి వారు కడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏమాత్రం గనక కొంచెంగా వచ్చేసిందా అని చెప్పనంటే అది మరి ఇంకో రకమైనటువంటి యొక్క విధానంలో తీసుకుపోతుంది. కాబట్టి ఎంత గ్రహించినా కూడా మనకున్నదే మన గురుదేవుడి దగ్గర మన విద్యార్థులమే అనేటువంటి భావన ఉండాలి. ఆయన సేవలో మేమందరం కూడా భక్తులము, మేము కింకరులము, మేము
ఆయన యొక్క సేవకులము అనేటువంటి భావన ఉన్నంత వరకు ఎంతైనా ఎదిగే అవకాశాలు మనిషికి ఉంటాయి. అందుచేత నేను గతంలో కూడా చెప్తూ ఉండేవాడిని సభాముఖంగా, అయ్యా లక్ష్మయ్య గారు ఉన్నారు, ఆయన ఎన్నో వందల వేల పేజీలు అర్థాలు రాసుకుంటూ ఉత్పత్తులతో కూడా రాసుకుంటూ వెళ్ళారు. మీరెంతో గొప్పవారు కాబట్టి ఒక్క శ్లోకానికి పదఛేదన చేసి విశేషార్థముగా ఉత్పత్తులతో కూడా రాయగలిగే పని చేయగలుగుతారా అని అడుగుతూ ఉండేవాడిని. అదే ప్రకారముగా తైత్రీయోపనిషత్తులో మొత్తం నారాయణ ప్రశ్నలో 80 అనువాకాలు ఉన్నాయి. 80 అనువాకాలలో 40 అనువాకాలకే స్వామివారి అర్థం రాసినట్టు మనకు అందుతూ ఉన్నది. ఇంక 40 అనువాకాలు ఖాళీగా పడున్నాయి. ఎట్లాగా కనీసం వాటినైనా మీరు పూర్తి చేయగలిగితే మిమ్మల్ని కూడా గురువుల కంటే, జగద్గురువు కంటే, లక్ష్మయ్య గారి కంటే కూడా గొప్పగా భావించుకునే అవకాశం ఏర్పడుతుంది. స్వామివారు ఏవైతే 40 అనువాకాలు మాత్రమే రాసి మిగతా 40 అనువాకాలు రాయకుండా వారు ఉన్నారో వాటికి మీరు రాయగలగండి చాలు, సంతోషంగా మిమ్మల్ని కొలుసుకుంటా, మిమ్మల్ని సేవించుకుంటా. రాస్తారా? ఒక్క పదాన్ని అర్థం రాయగలుగుతారా? అందుచేత అంత గొప్ప విధానముగా ఇచ్చినటువంటి యొక్క మహానుభావుని పట్ల ఒక సేవాభావన కలిగి ఒక మరి కింకరులుగా ప్రవర్తించే విధానం ముఖ్యంగా రావాల్సి ఉంటుంది. పాలము నేలమోపి భయభక్తులతోడ నమస్కరించి భూపాలకులోత్తముండు కరపద్మములన్ముకులించి నేడు నా పాలిటి భాగ్యమెట్టిదియో పావనమూర్తివి పుణ్యకీర్తివి ఈ వేలకు వచ్చితివి వివేకభూషణ దివ్య భాషణ అని చెప్పని అంటాడు భాగవతంలో. పాలము నేల మోపి భయభక్తులతోడ నమస్కరించి శుగ భగవాన్లు వారు వస్తే, ఆ శుగ భగవాన్లు వారు వస్తూ ఉంటే వారికి ఎదురేగి పరీక్షణ మహారాజు, ప్రభు అయిన రాజు ఎదురేగి సాష్టాంగ నమస్కారం చేసి తన యొక్క శిరస్సుని ఆ మహానుభావుని యొక్క పాదాలకు శోకింపజేస్తాడు. పాలము నేల మోపి, పాలం అంటే ఇది పాల భాగం, ఈ పాల భాగాన్ని నేలకు మోపి పాలము నేల మోపి భయభక్తులతోడ నమస్కరించి భూపాల కులోత్తముండు కరపద్మములను ముకులించి నేడు నా పాలిటి భాగ్యమెట్టిదియో పావనమూర్తివి పుణ్యకీర్తివి ఈ వేలకు వచ్చితివి దివ్య భాషణ అని ప్రకారంగా ఆయన గొప్పతనాన్ని గుర్తించి సేవించడం కారణముగా మరి ఆ యొక్క శుగభగవానుల వారి ద్వారా పరీక్షణ మహారాజు భాగవత తత్వాన్నంత అధ్యయనం చేసి 7 రోజులలో ఆయన మోక్షాన్ని పొందగలిగాడని చెప్పానంటే ఆయనలో ఉన్న విధేయత, ఆయనలో ఉన్న భక్తి శ్రద్ధలు, ఆయనలో ఉన్న నమ్రత, ఆయనలో ఉన్నటువంటి వినయ విధేయతలు అవి ముఖ్యంగా వ్యక్తిలో ఆ సద్గుణాలు అనేటువంటివి ముఖ్యంగా రావాల్సి ఉంటుంది. ఎంతెంత మామిడి చెట్టు కాయలు కాస్తూ ఉంటుందో, కాయలు వస్తూ ఉంటాయో అంతంతగా చెట్టు బొరువై కొమ్మల కిందకి వాళ్తాయి. ఆ ప్రకారం ఎంతెంత జ్ఞానం కలుగుతూ ఉంటుందో అంతంత వినయ విధేయతల వ్యక్తిలో రావాల్సి ఉంటుంది. ప్రధానముగా విద్యా వినయ సంపన్ని అని చెప్పన్నట్లుగా ఇక్కడ ఈ శ్లోకం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగములో 7వ శ్లోకముగా ఉన్నటువంటి ఈ శ్లోకం, దీనిని శరణాగత శ్లోకం అని చెప్పని అంటారు. కార్పణ్య దోష అపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నమయా. నేను శిష్యుడను, నన్ను శాసించండి, నన్ను ఆజ్ఞాపించండి. ఏది ధర్మమో, ఏది మోక్షమో, ఏది బంధమో, ఏది మోక్షం అనే విషయాలలో నాకు శుద్ధంగా చెప్పాలని చెప్పేసి ఈ ప్రకారముగా శరణాగతి వేడుకున్న తర్వాతే కృష్ణ పరమాత్మ మాట్లాడటం అనేటువంటి అంశము దీంట్లో మనం గమనిస్తాం. అట్లా గురువులు కూడా మనకు అనుగ్రహించి చెప్పటము అని చెప్పనంటే మనలో కలిగేటువంటి యొక్క మార్పులు శుద్ధంగా ఉండాలి. అప్పుడే మనం బ్రహ్మ విద్యకు కూడా అర్హులం అయ్యే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసభత్రం వృద్ధం రాజ్యం సురానాం అపిచాధిపత్యం. హే భగవాన్, కాబట్టి నా యొక్క ఇంద్రియాలకు ఏర్పడ్డటువంటి యొక్క ఈ శోషణం, ఈ బాధ ఏదైతే ఉన్నదో ఈ బాధ పోవాలని చెప్పనంటే నాకు ఈ యొక్క
శత్రువులు లేకున్నటువంటి రాజ్యం ప్రాప్తించినా నాకు ఈ బాధ పోదు, సురలోకం ప్రాప్తించిన నాకు ఈ బాధ పోదు. కాబట్టి నా యొక్క దుఃఖాన్ని పోగొట్టేటువంటి విధానములో మీరు ఏం చెప్తారో చెప్పండి, అది వింటాను అనేటువంటి మాటగా చెప్పి ఇక 2 చేతులు ముకిలించి సాష్టాంగ నమస్కారం చేసి ఇక స్వామివారి యొక్క బోధ ఏమొస్తుందో ఎందామనేటువంటి భావనతో అర్జునుడు ఇక స్వామివారి ముందు శిష్యుడుగా ఆయన కూర్చున్నాడు. శిష్యస్తే, అయ్యా శిష్యుడను శాసించండి, దండించండి, నాకు మోక్ష మార్గాన్ని చెప్పని చెప్పని అడగటంతో ఇక అప్పుడు సంజయవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోచ్చయితి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయవాచ, ఏ ధృతరాష్ట్ర మహారాజా, ఏవం ఉక్త్వా ఈ ప్రకారముగా అర్జునుడు పలికి ఋషికేశం గుడాకేశః పరంతప, గుడాకేశుడకు పరంతపుడు ఏవం ఈ ప్రకారముగా ఉక్త్వా పలికి నయోచ్చయితి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. స్వామి, నేను యుద్ధం చేయను కాబట్టి నాకు ఏ సందేహాలు అయితే ఉన్నాయో నాకు ఆ సందేహాల సమాధానముగా మీరు చెప్పండి అని చెప్పని విధానముగా స్వామివారి దగ్గర ఆయన గారి యొక్క జ్ఞానబోధ కోసముగా ఆసీనుడై కూర్చోగా ఇక పరమాత్మ విషయముగా తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోః ఉభయోః మధ్యే విషీదంతం ఇదం వచః. తం ఉవాచ ఋషికేశః ప్రహసన్నివ భారత. కృష్ణ భగవానుల వారు ఇక్కడ ప్రహసన్ చిరునవ్వుతో ఉన్నాడు. ఆయన గారు చిరునవ్వుతో పరమాత్మ చిద్విలాసమూర్తిగా ఉన్నాడు. ఎందుకని చెప్పనంటే వీడిలో మార్పు ఈ సమయానికి వచ్చింది కదా, ఈ మార్పు వచ్చింది వీడిలో, పర్వాలేదేక శిష్య అన్నాడేక. అందుచేత వీనికి మనం చక్కగా తత్వశాస్త్రాన్ని బోధించవచ్చు అనే విషయంలో ప్రహసన్ ఇవ భార సిద్విలాసమూర్తి చిదానంద రూపుడు కాబట్టి కృష్ణ పరమాత్మ ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. సేనయోః ఉభయోః మధ్యే విషీదంతం ఇదం వచః. ఆ ఉభయ సేనా సమూహం యొక్క మధ్యలో ఉన్నటువంటి రథం మీద ఆసీనుడే ఉన్నటువంటి అర్జునుడిని ఉద్దేశించి ఆయన గారు ఈ ప్రకారముగా పలకబోతూ ఉన్నాడు, ఏదో చెప్పబోతూ ఉన్నాడు అనేటువంటి విషయం సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తూ ఉన్నాడు. ఇక ఇక్కడి నుంచి 11వ శ్లోకం నుంచి స్వామివారి బోధ, భగవద్గీత జ్ఞాన బోధ ఆరంభం అనేది కాబోతుంది. ఇక మనం వచ్చే వారం నుంచి స్వామివారి బోధను ఆలకించే మార్గంలో పయనిద్దాం. స్వామివారు విశ్వ కళ్యాణ నిమిత్తముగా సమస్త మానవాళిని ఉద్దేశించి అనగా అర్జును నిమిత్తముగా చేసుకుని లోకములో అందరూ కూడా మరి ఎవరైతే జిజ్ఞాస కలిగి ఉన్నారో, ముముక్షత్వం కలిగి ఉన్నారో, భక్తి కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్జునులే, అందరు అర్జునులే. కనుక వాళ్ళందరికీ ఉద్దేశించి స్వామివారు మరి జ్ఞానబోధ అనేటువంటి దానిని ఆరంభం చేయబోతున్న అంశాన్ని మనం వచ్చే వారం దాన్ని చక్కగా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.